తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ క్లైమాక్స్ కి చేరుకుంది. కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ కాబోతున్నారు అబ్జర్వర్ జగ్గారెడ్డి. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జగ్గారెడ్డి చర్చలు జరిపారు. తుంగతుర్తి అబ్జర్వర్ గా ఇప్పటికే ఇరు వర్గాల అభిప్రాయాలను సేకరించారు జగ్గారెడ్డి. స్థానిక పరిస్థితుల్ని పార్టీ నేతలకు ప్రస్తుతం వివరించబోతున్నారు. టీపీసీసీ చీఫ్ కి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి రిపోర్ట్ లో ఏముంది అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. తుంగతుర్తి కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో జరుగుతున్న గ్రూప్ వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఒరిజినల్ కాంగ్రెస్ ని కాపాడాలి అంటూ కొంతమంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మందుల సామేల్కి వ్యతిరేకంగా మారారు. ఇష్టారీతిన మండలాధ్యక్షుల్ని నియమించడమే కాకుండా సీనియర్ నాయకుల్ని పట్టించుకోలేదు అంటూ ఇటీవలే నియోజకవర్గంలో ఆందోళనలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా నియమించింది టీపీసీసీ. ఆ తర్వాత ఈ పంచాయతీ గాంధీ భవన్ వేదికగా నడుస్తోంది. ఈ నెల 11న గాంధీ భవన్ దగ్గర ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించి జగ్గారెడ్డికి వినతి పత్రం అందించింది. ఆ తెల్లారే తన అనుచరులతో ఎమ్మెల్యే హంగామా చేశారు. తాను నియమించిన మండలాధ్యక్షుల్ని గాంధీ భవన్ కి తీసుకొచ్చి జగ్గారెడ్డిని కలిశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారినే మండలాధ్యక్షులుగా నియమించినప్పటికీ కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు అంటూ జగ్గారెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. అదే రోజు ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పారు. మండలాధ్యక్షుల నియామకాల్ని రద్దు చేయాలి అని కోరడంతో ఈ వివాదం పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఎమ్మెల్యే మందుల సామేల్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఆఖరి నిమిషంలో బీ ఫామ్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గ్రూపులను సమన్వయం చేయడంలో ఇబ్బంది పడుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అదే నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం కూడా ఉంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ క్యాడర్ కూడా ఉంటుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తుంగతుర్తి నియోజకవర్గానికే చెందినవారు. ఇలా పార్టీలో అగ్రనేతలుగా చలామణి అవుతున్న నేతలందరికీ తుంగతుర్తిలో అనుచరగడం ఉండడంతో నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. పార్టీకి మంచి బలం ఉన్న నియోజకవర్గంలో ఇలా జరగడం మంచిది కాదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే సీనియర్ నేత జగ్గారెడ్డిని పార్టీ రంగంలోకి దించింది. రెండు వర్గాలతో మాట్లాడి సంప్రదింపులు జరిపి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకున్న తర్వాత జిల్లా మంత్రులతో కూడా తుంగతుర్తి పంచాయతీపై ఫైనల్ రిపోర్ట్ని రెడీ చేశారు. ఇదే రిపోర్ట్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి కూడా అందించబోతున్నారు జగ్గారెడ్డి. ఇంతకీ జగ్గారెడ్డి రిపోర్ట్లో ఏముంది? మండలాధ్యక్షులు ఉంటారా, ఊడతారా? ఏ వర్గం పంతం నెగ్గబోతోంది? ఇదే ఇప్పుడు గాంధీ భవన్లో హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. సో తుంగతుర్తి పంచాయతీ క్లైమాక్స్ కి చేరుతుంది ఇవాళ అని భావించవచ్చా విజయ్? ఆయన రాసిన రిపోర్ట్ పీసీసీ చీఫ్ చేతికి ఎప్పుడు చేరబోతోంది? అంటే నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయిన తర్వాత ఈరోజు ఉదయం పూట ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ కావాల్సి ఉంది. కానీ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకి తిరిగి హైదరాబాద్కు వస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ 5 గంటలకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జగ్గారెడ్డి కలవబోతున్నారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ఎస్పెషల్లీ తుంగతుర్తికి సంబంధించి అబ్జర్వర్గా జగ్గారెడ్డి కోమటిరెడ్డి ఒపీనియన్ తీసుకున్నారు. కోమటిరెడ్డి చాలా ఓపెన్గా చెప్పారు, ఎమ్మెల్యే మొదటి ప్రియారిటీ ఉంటుంది, కానీ ఎక్కడైతే ఏఐసీసీ నిబంధనలు ఉన్నాయో వాటి కూడా పాటించాలి కదా. సో తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి జగ్గారెడ్డికి ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన సొంత ఊరు, సొంత మండలి కూడా ఇదే తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒపీనియన్ తీసుకోవాలి. రేపు అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రేపు సాయంత్రం పీసీసీ చీఫ్కి ఈ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే జగ్గారెడ్డి రిపోర్టు ప్రకారంగా జగ్గారెడ్డి ఇప్పటికే అందరితో మాట్లాడిన తర్వాత ఒక 3 మండలాలు, మొత్తం తుంగతుర్తిలో 9 మండలాలకు సంబంధించి మందల సామ్యుల్ ఎమ్మెల్యే ఏవైతే నియమించారో దాంట్లో 3 మండలాలకు సంబంధించినటువంటి నిబంధనలు, ఏఐసీసీ నిబంధనలు 3 సంవత్సరాల పాటు పార్టీలో ఉండాలన్న నిబంధన ఏవైతే ఉందో వాటికి సంబంధించి దాంట్లో కొంత చర్చ జరిగింది కాబట్టి సో ఆ ముగ్గురు విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ జగ్గారెడ్డి మాత్రం చెప్తున్నారు, నేను కోమటిరెడ్డి కలిసాను, ఈరోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవడం కోసం వచ్చాను, కానీ ఆయన సాయంత్రం 5:30కి రమ్మన్నారు కాబట్టి సాయంత్రం 5:30 టైంలో తను కలిసిన తర్వాత ఆయన ఒపీనియన్ తీసుకొని ఫైనల్గా పీసీసీకి ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో తుంగతుర్తి అనేది కాంగ్రెస్కి అత్యంత స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాదాన్ని రేపు సాయంత్రం కల్లా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రం జగ్గారెడ్డి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ని పీసీసీ చీఫ్కి అందజేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.